పట్టడంతో ఏపీలో ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లు, జీవనోపాధి కోల్పోయిన వరద బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తానని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో గుంటూరు శివారు ప్రాంతాల్లో అకాల వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన బాధిత కుటుంబాలకు స్థానిక ఎమ్మెల్యే చొరవతో ప్రభుత్వం నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తోంది. ప్రస్తుతం అక్కడి పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. కురిసిన అకాల వర్షాలకు నష్టపోయినటువంటి బాధితులకైతే మాత్రం ప్రభుత్వం అండగా నిలుస్తూ ఉంది. ప్రస్తుతం ఏదైతే గత 2 రోజులుగా కూడా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని శివారు కాలనీలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో వరద నీటితో ముంచెత్తినటువంటి నేపథ్యంలో వారంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనేటువంటి ఒక సమాచారాన్ని కూడా గుంటూరు నియోజకవర్గ తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అయితే మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడం, మరి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినటువంటి అనంతరం కూడా చంద్రబాబు వెంటనే స్పందించి కూడా ప్రతి కుటుంబానికి అండగా నిలవాలనేటువంటి ఒక సంకల్పంతో ఈరోజు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి అయితే మాత్రం శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా పెద్ద మొత్తంలో ఇక్కడ ఉన్నటువంటి బాధితులంతా కూడా నిత్యావసర సరుకులు తీసుకునేందుకు క్యూ లైన్ల ద్వారా నించినటువంటి దృశ్యాలు కూడా ప్రస్తుతం మనకి కనిపిస్తా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఎక్కడికక్కడ ప్రభుత్వం సహాయక చర్యలని ముమ్మరం చేస్తూ ఉంది. చూడొచ్చు కొంతమంది మహిళలు కూడా మనతో ఉన్నారు. వారి మాటల్లో వినేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎలా అనిపిస్తా ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో మీకు సహాయం అందిస్తా ఉంది? ఏమనిపిస్తా ఉంది? బాగానే చేస్తారండి, అంతా ప్రభుత్వం అంతా బాగానే ఉంది. ప్రస్తుతానికి మాకు ఇక్కడ డ్రైనేజీలు గొడవ ఒకటి, రోడ్లు లేవు, ఇళ్లలో నీళ్ళు వచ్చేసినాయి. ప్రభుత్వం మాకు అందుకోవాలి బాగా. ఏం లేని వాళ్ళకి ఏంటంటే మేము అందరం లేబరే, ఉన్నోళ్ళం ఏం కాదండి, ఎవరి కాళ్ళ కూలి చేసుకునే వాళ్ళమే. ఇక్కడ మీరు పైన నుండి ఏమైనా చేస్తే మాకు సహాయం చేయండి. ఎందుకంటే చాలా బాధలు పడుతున్నారు, నీళ్ళు వచ్చేసి ఇళ్లలో చాలా అంటే చాలా బాధల్లో ఉన్నారు. ఎందుకంటే మీరు చేసేది మాకు ఎటు సరిపోవు, మా కష్టాలు మాకు ఎప్పుడు పడి ఉండే. మాకు కావాల్సింది రోడ్లు కొంచెం, మళ్ళీ ఏంటంటే పంపులు లేవండి ఇక్కడ, సరిగా పంపులు కూడా రావట్లేదు, చేయట్లేదు. సరిగా రోడ్లు చేస్తే మంచిదే అండి ఇప్పుడున్న ప్రభుత్వం. అమ్మ, అదేవిధంగా మొన్న పడినటువంటి వర్షాలకు ఇళ్లలోకి నీరు చేరిందంటున్నారు. అధికారులు ఎవరైనా వచ్చారా? మీ స్థానిక ఎమ్మెల్యే వచ్చారండి, ఎమ్మెల్యే గారు వచ్చారండి, నజీర్ గారు వచ్చారు, అంతా బాగానే చేశారు, అన్ని అందిస్తున్నారు. వాళ్ళ వరకు అంత బాగా సాయం బాగానే చేస్తున్నారు. నజీర్ గారు ఉన్న వరకు బాగానే చేస్తున్నారు సహాయం. మొన్న వచ్చారు, చేశారు, వరద బాధ్యతలకి అన్ని అందించారు, ఫుడ్ మొత్తం బాగానే చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే మాకు రోడ్ల సమస్య తప్ప ఏం లేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చేస్తారని 100% గ్యారంటీ. పాత ప్రభుత్వం చేశారు, ఈ ప్రభుత్వం మీద ఇంకా నమ్మకం ఉంది మాకు. చెయ్యాలి, ఇంకా చెయ్యాలి. అమ్మ, చెప్పండి, ఏమనిపిస్తా ఉంది? అంటే ఈ రోజు బాగానే ఉంది, కానీ కొద్దిగా రోడ్లు నీళ్ళు వచ్చేస్తున్నాయి సార్, ఇళ్లలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి సార్. దయచేసి అది మీరు పట్టించుకోవాలి సార్. ఇళ్లలోకి మామూలుగా నీళ్ళు రావట్లేదు సార్, మీకు బాగా పట్టించుకోవాలి సార్. మొన్న వాళ్ళు వచ్చి బాగా ఇళ్ళన్నీ కారిపోతున్నాయి సార్, మీరు ఎట్టగానే సౌకర్యించాలని వేడుకుంటున్నారు సార్. ఇది ప్రస్తుతానికి పరిస్థితి. వర్షం పడిందంటే చాలు భయంతో బిగ్గుమంటూ గడపాల్సినటువంటి దుస్థితి నెలకొంది. కాబట్టి ప్రభుత్వం ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుకుంటూ ఉన్నాం. సహాయ సహకారాలు అందించడంలో ప్రభుత్వం ముందుంది, కానీ తమకు వసతులకు కల్పించడంలో మాత్రం కొంత వెనుకబడి ఉంది. ఖచ్చితంగా గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వ హయాంలో మంచి జరిగింది అనేటువంటి నమ్మకం మాకైతే ఉంది అంటూ ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క సరికొత్త సహాయ సహకారంతో అయితే మాత్రం ప్రస్తుతం తమంతా ఆనందంగానే ఉన్నామంటూ చెప్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ యొక్క శివారు క్రాంతిని పట్టించుకొని తమ జీవితాలను బాగు చేసి ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకునేటువంటి తమకు పూర్తి స్థాయిలో ప్రభుత్వం అండగా ఉండాలంటూ కూడా బాధితులు అయితే మాత్రం కోరుతా ఉన్నారు. కెమెరా పర్సన్ పవన్ నాయుడు, 6 టీవీ, గుంటూరు తూర్పు నియోజకవర్గం శివారు ప్రాంతం నుంచి.